హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గెట్ రెడీ విత్ మీ ఆఫీస్ ఎడిషన్. ఈరోజు నేను ఆఫీస్‌కి రెడీ అవుతూ మీతో లిటిల్ చిట్ చాట్ చేయాలనిపిస్తుంది. సో, లెట్స్ గెట్ రెడీ టుగెదర్. సో, ముందుగా ఒక క్వెషన్ అండి. ఆర్ యూ ఎ మార్నింగ్ పర్సన్ ఆర్ ఎ స్నూజ్ బటన్ పర్సన్? నేనైతే అలార్మ్ ఒక్కసారి కాదు, కనీసం 3, 4 సార్లు స్నూజ్ చేస్తూనే ఉంటాను. కానీ నేను స్లోలీ ఎర్లీ వేకప్ అవ్వడానికి ట్రై చేస్తానండి. సో, ఎందుకంటే మార్నింగ్ టైమ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. సో, ఎర్లీ మార్నింగ్‌లో బర్డ్ సౌండ్స్, ఫ్రెష్ ఎయిర్ ఇవన్నీ మన మూడ్‌ని ఆటోమేటిక్‌గా అప్‌లిఫ్ట్ చేస్తాయి. ఇప్పుడు మీరు చూస్తే నేను స్కిన్ కేర్ చేస్తున్నానండి. సో, హానెస్ట్‌లీ ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్ కంటే కన్సిస్టెన్సీ అనేది ఒక ముఖ్యమైన కీ అండి. సో, రెగ్యులర్ రొటీన్ ఫాలో అయితుంటే స్కిన్ ఆటోమేటిక్‌గా హెల్తీగా కనిపిస్తుంది. సో, నేను బేసిక్‌గా రొటీన్ ఫాలో అవుతూనే ఉంటాను. అవేంటంటే క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మాత్రం స్కిప్ చేయొద్దు అస్సలు. సో, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఇండోర్స్, సో, అలాగే హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, రోజుకి మనం సఫిషియంట్ వాటర్ తాగడం వల్ల స్కిన్ గ్లోకి హెల్ప్ చేస్తుంది ఫస్ట్. మెయిన్‌లీ అదే అనమాట. అండ్ సన్‌స్క్రీన్ గురించి మీకొక చిన్న టిప్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో, ఇది మన స్కిన్‌కి షీల్డ్ లాంటిదనమాట. సన్ రేస్ వల్ల వచ్చే టానింగ్, పిగ్మెంటేషన్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి సన్‌స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో, ఎస్‌పీఎఫ్ 30 లేదా అంతకన్నా కొంచెం ఎక్కువ ఉన్నటువంటి సన్‌స్క్రీన్స్ యూజ్ చేయడం మంచిదండి మనకి. సో, బయటికి వెళ్ళే ముందు 15-20 మినిట్స్ ముందు అప్లై చేయాలి. సో, అలాగే లాంగ్ అవర్స్ బయటుంటే మాత్రం అప్లై చేయడం కూడా మంచిదే. సో, డైలీ రొటీన్‌లో సన్‌స్క్రీన్ ఇంక్లూడ్ చేస్తే స్కిన్ హెల్తీగా, యూత్‌ఫుల్‌గా కనిపిస్తుంది. సో, లైఫ్ గురించి ఒక్క విషయం చెప్పాలండి. మనం చాలా సార్లు ఓవర్ థింక్ చేస్తూ ఉంటాము. లైక్ అది చేసుంటే బావుండేదేమో, ఇలా ఎందుకు చేశాము, ఇలా చేయకుండా ఉంటే బావుండేదేమో, లేదా నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా, అసలు నేను ఎనఫా అని. బట్ ట్రస్ట్ మీ, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇంటు ప్లేస్ ఎట్ ద రైట్ టైమ్. ఓకే. సో, మన జర్నీ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుందండి. సో, పేషెన్స్ ఉండాలి, సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. ఇవే మనకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనమాట. ఓకే. వర్కింగ్ ఉమెన్‌కి ఆఫీస్, ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం ఈజీనే కాదు. కానీ ఆర్ స్ట్రాంగర్ దెన్ వి థింక్ అనమాట. సో, కొన్నిసార్లు టైర్డ్ అయినా కూడా ఒక చిన్న స్మైల్ ఇస్తూ ముందుకు వెళ్ళిపోవాల్సిందే. అండ్ ఇట్స్ ఓకే టు టేక్ బ్రేక్స్ టూ. రెస్ట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే అనుకోండి. బర్న్‌ఔట్ అవాయిడ్ చేయడానికి చిన్న బ్రేక్స్ తీసుకోవడం చాలా అవసరం. సో, మీరు కూడా జాబ్ చేస్తున్నారా? లేక స్టూడెంటా? కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో అబౌట్ యూ. సో, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మేకప్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. నేను డైలీ ఆఫీస్‌కి హెవీ మేకప్ చేయనండి. ఒక్కొక్కసారి చేస్తాననుకోండి. సో, సింపుల్, ఎలిగెంట్ అండ్ కంఫర్టబుల్ లుక్ అంటేనే నాకు చాలా ఇష్టం. సో, లైట్ ఫౌండేషన్, కాజల్, లిప్‌స్టిక్ దట్స్ ఇట్. సో, ఐబ్రోస్ పెన్సిల్‌తో బ్రోస్‌ని స్లైట్‌లీ ఫిల్ చేస్తే ఫేస్ మరింత డిఫైన్‌గా కనిపిస్తుందనమాట. సమ్‌టైమ్స్ లిటిల్ బ్లష్ యాడ్ చేస్తే ఫేస్ ఫ్రెష్‌గా కనిపిస్తది. సో, వర్క్ లైఫ్ గురించి ఒక్కటి చెప్పాలండి. నాకనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం రానే రాదు. అంటే ఇంతకుముందు నేను ఎలా చేసేదాన్నంటే, ఆఫీస్‌లో వర్క్ చేసేదాన్ని, ఇంటి దగ్గరికి వచ్చి వర్క్ చేసేదాన్ని, అండ్ తినకుండా కూడా వర్క్ చేస్తూ ఉండేదాన్ని. బట్ అది చాలా రాంగ్ అండి. నేను చాలా సఫర్ అయ్యాను దానివల్ల. సో, ఇప్పుడు ఇప్పుడిప్పుడే నేను వర్క్‌ని, లైఫ్‌ని 2 బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. లైక్ నేను వర్క్‌కిచ్చే టైం వర్క్‌కే ఇస్తున్నాను. అండ్ ఫ్యామిలీకిచ్చే టైం ఫ్యామిలీకే ఇస్తున్నాను. సో, వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. బట్ లైఫ్ ఈజ్ మోర్ దెన్ వర్క్. ఓకే. ఆఫీస్‌లోనే ముగిస్తే బెటర్. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం మన మెంటల్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సమ్‌టైమ్స్ వి ఆల్ నీడ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ వర్క్. ఓకే. అండ్ రీకనెక్ట్ విత్ అవర్ సెల్ఫ్. ఓకే. అండ్ ఇంకొకటి, కాన్ఫిడెన్స్ గురించి ఒక్కటి మాట్లాడాలి. మెనీ పీపుల్ థింక్ కాన్ఫిడెన్స్ మీన్స్ స్పీకింగ్ లౌడ్‌లీ. బట్
థాట్స్ నాట్ కరెక్ట్ అండి. బట్ ఐ బిలీవ్ a కాన్ఫిడెన్స్ మీన్స్ బీయింగ్ కంఫర్టబుల్ విత్ హూ యూ ఆర్. ఓకే. సో, మేకప్ అనేది నీ లుక్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. బట్ యువర్ స్మైల్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ యువర్ బెస్ట్ యాక్సెసరీస్. ఓకే. సో, ఇంక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎండ్ చేసే ముందు ఒక చిన్న మెసేజ్ అండి వర్కింగ్ వుమెన్స్‌కి. టు ఆల్ ద బ్యూటిఫుల్ వర్కింగ్ వుమెన్ వాచింగ్ దిస్ వీడియో, యూ ఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. So whether you are a working woman, a homemaker, a student, or a mom, please give yourself a credit. Every small efforts matter, and you should be proud to be yourself. Okay. సో, ఇంకా బాయ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ స్పెండింగ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ మార్నింగ్ విత్ మీ అండ్ ఇట్ రియల్లీ మీన్స్ ఎ లాట్. Love you. See you in the next vlog. Until then, stay positive, stay confident, and keep smiling. Bye bye. సో, ఇప్పుడు నేను వేసుకున్న ఈ మినిమలిస్ట్ జ్యువెలరీ గురించి ఒక చిన్న రివ్యూ చెప్తున్నానండి. ఈ బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, చైన్స్ అన్నీ నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుండి ఆర్డర్ చేశాను. నిజంగా చెప్పాలంటే క్వాలిటీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యానండి నేను. జ్యువెలరీ చాలా లైట్ వెయిట్‌గా ఉంది. డైలీ వేర్‌కి, ఆఫీస్ వేర్‌కి అండ్ కిడ్స్ స్కూల్‌కి సో, చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. డిజైన్ కూడా సింపుల్, ఎలిగెంట్ అండ్ క్లాసీగా ఉంటుంది. ఫిట్‌కి అయినా కూడా ఈజీగా మ్యాచ్ అవుతుందనమాట. సో, ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉందండి. సో, కింద లింక్ ఇస్తున్నాను. పేజ్ లింక్. మీరక్కడికెళ్ళి చూసుకోవచ్చు. చాలా బావుంటుందండి. నా ఎక్స్‌పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను. నాకైతే చాలా నచ్చాయి.